హలో పోలీస్ స్టేషన్, హెడ్ కానిస్టేబుల్ రామయ్య స్పీకింగ్. ఎవరు? నేను నాన్న గంగని. అమ్మ పరిస్థితి చాలా భయంగా ఉంది. వెంటనే నర్సింగ్ హోమ్ లో చేర్చకపోతే ప్రమాదమని డాక్టర్ గారు చెప్పారు. సరేనమ్మా, ఇప్పుడు నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదే. ఇన్స్పెక్టర్ గారిని అడిగైనా వెంటనే తీసుకునిరా. ఆలస్యం చేయొద్దు నాన్న, డబ్బుతో రావాలి. అలాగేనమ్మా. ఇప్పుడు విశ్వనాథే దిక్కు. వాట్? పంచదార బస్తాలు స్మగ్లింగా? పట్టపగలు ఏ రూట్ లో? రామచంద్రపురం రోడ్. గాడి నెంబరు ఏపీసీ 4236. ఓకే ఓకే. సార్ ఏంటి ఒక్క మాట. మాటల తర్వాత డ్యూటీ ఫస్ట్. కమాన్ కమాన్. సార్ ఐ సే ఫాలో మీ. Go this way. Come on. Round him up. Hey, Adu. సార్ సార్ పొరపాటున ఈ రూట్ లో వచ్చాను సార్. సరుకు పట్టుకుని కానీ నన్ను మాత్రం వదిలిపెట్టండి సార్. నాకు పెద్ద మనిషి అని చాలా పేరుంది సార్. అది కాస్త చెడిపోతుంది సార్. సార్ ఇది వదిలేండి సార్. రేపు పొద్దున్నకు తగ్గకపోతే నర్సింగ్ హోమ్ లో చేర్పించాల్సి ఉంటుంది. అమ్మ పరిస్థితి చాలా భయంగా ఉంది. వెంటనే డబ్బు తీసుకుని రా నాన్న, ఆలస్యం చేయొద్దు. ఇదిగో సార్ అసలు స్మగ్లర్. ఏమంటున్నాడు ఏంటి? లంచం కూడా ఇస్తున్నాడు సార్. ముందు రండి, చూపెక్కించు. రాలేదేంటక్క? ఏమోనమ్మా, డబ్బు కోసం ఎక్కడికైనా పెట్టారేమో. నాకంతా ఏదో అయోమయంగా ఉంది. అమ్మా అమ్మా, సీత, సీత, కష్టాల్లోనే కన్ను మూసావా సీత? బ్రతికినంత కాలం నిన్ను నేను సుఖపెట్టలేకపోయాను. చనిపోయేటప్పుడు కూడా నీ దగ్గర లేకుండా పోయాను. నిన్ను నేనే చంపుకున్నాను సీత, నిన్ను నేనే చంపుకున్నాను సీత. సీత సంసారాన్ని ఎంతో గుట్టుగా గడుపుకొచ్చేది. నన్ను పిల్లల్ని సాగటమే తప్ప తనకంటూ ఏనాడు ఏమీ కోరలేదు. జీవితంలో ఏ వెలుగు చూడకుండానే చీకట్లో కలిసిపోయింది విషయం. సీత నా మనసు శూన్యం చేసి వెళ్ళిపోయింది. నువ్వు అలా తలుచుకుని కృషించిపోతే ప్రయోజనం ఏముంటుంది చెప్పు? ఇంకా నా బ్రతుకు ప్రయోజనం ఏముంది విషయం? సీత జ్ఞాపకాలు తప్ప నాకు మిగిలిందేముంది? ఆ శ్రీరామచంద్ర ప్రభు నాకెందుకింత అన్యాయం చేశాడో తెలియదు. సీతతో పాటు నన్ను కూడా తీసుకుపోతే బాగుండేది. అలా అనుకో, నీ బిడ్డల కోసమే బ్రతకాలి. తల్లిలేని నీ పిల్లల్ని ఓదార్చడం కోసం నువ్వు గుండె నిబ్బరించేసుకోక తప్పదు. లేకపోతే ఆ పిల్లల గతి ఇంకా. హలో, ఏ స్పీకింగ్? ఏమిటి? నాకు జైలు నుంచి పారిపోయాడు. ఆల్ రైట్, వెంటనే బయలుదేరుస్తున్నాను. నీ కొడుకు నాకు తలవంపులు ఇస్తున్నాడు రామయ్య. సాగించ నేను కూడా వస్తాను పదండి. రామయ్య, అవును సార్, నేనే మళ్ళీ వాడిని పట్టుకుంటాను. నేనే మళ్ళీ వాడిని జైల్లో పెడతాను.
గంగా 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 అన్నయ్య తలుపు తీయమ్మా. అన్నయ్య నువ్వు జైలు నుంచి తప్పించుకొస్తున్నారు. పోలీసులు వెంబడిస్తున్నారు. జైలు నుంచి తప్పించుకొచ్చినందుకు శిక్ష ఎక్కువ అవుతుందేమో. సెక్షన్ 2 పడిన తర్వాత ఎక్కువైనా ఒకటే తక్కువైనా ఒకటే. నేను జైల్లోనే ఉండిపోతే నా నిర్దోషత్వాన్ని నిరూపించుకునే అవకాశం నాకు ఉండదు. అందుకు ఇప్పుడు ఏం చేస్తావు? ఓ దొంగ రస్కలు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని వాడి చేత నిజం కక్కిస్తాను. అది సరే, పిల్లలేరమ్మా? అంతా నిద్రపోతున్నారు గాని జైల్లో ఏం తిన్నావో ఏవో రా అన్నం తిద్దు గాని. అన్నం తర్వాత తింటానులేమ్మా. అమ్మేది గంగా? ఏమిటమ్మా ఏమైంది? అమ్మకేమైందమ్మా? గంగా చెప్పమ్మా, అమ్మకేమైందో చెప్పమ్మా. బాధపడి ప్రయోజనం ఏముంది? మనం దురదృష్టవంతులు అంతే. రా అన్నయ్య, ఫోన్ చేద్దు గాని. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. అలా అనకన్నయ్య, ఈ చెల్లి కోసం రా అన్నయ్య, రా. తినకుండా ఆలోచిస్తున్నావేంటన్నయ్యా? బంగారం లాంటి మన కుటుంబం నా మూలంగా అప్రతిష్ట పాలైపోయిందమ్మా. బంగారమైనా నిప్పులో కరిగి నిక్కు తేలినప్పుడే పుట్టడవుతుంది. అంతవరకు అది ఇత్తడిలాగే కనిపిస్తుంది. తిను. గంగా, అమ్మా గంగా. నాన్న వచ్చినట్టున్నారు. ఏమొస్తానమ్మా? గంగా, రఘు వచ్చాడు ఇక్కడికి. గంగా, ఏమిటి? అన్నయ్య వచ్చాడు. అన్నం తినపోతుండగా మీరు వచ్చారు కదా, పారిపోయాడు. జైలు నుంచి తప్పించుకోవడం వల్ల వాడి నేరం ఇంకా బలపడుతుంది. చట్ట ప్రకారం శిక్ష పెరుగుతుంది. 10 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు గాని ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదంటారు కదా. అలాంటప్పుడు అన్నయ్యకి శిక్షలా విధించింది మీ చట్టం. వాడి నిర్దోషని ఎలా చెప్పగలం? ఈ సమాజం ఒక చట్టం. ఆ చట్టానికి ఆధారం చట్టం. ఆ చట్టానికి సాక్ష్యమే శరణ్యం. నీ అన్నకు ఆ సాక్ష్యం లేదు. ఉంది. అన్నయ్య నిరపరాధనడానికి మీరు సాక్షి, నేను సాక్షి, మన మనసులే సాక్షి. ఈ మనస్సాక్షులు మనకే గాని కోర్టులో చెల్లవు గంగా. ఏ కోర్టులో మనుషులుండరా? వాళ్ళకి మంచి మానవత్వం ఉండదా? ఒక నీతి పరుడు తన నిజాయితీని నిరూపించుకునే అవకాశం ఇవ్వరా? ఇస్తారు, కానీ చట్టానికి లోబడి మాత్రమే. చట్టాన్ని ధిక్కరించి మాత్రం కాదు. ఆ చట్టమే అతన్ని కట్టివేసినప్పుడు ఏం చేస్తాడు? అన్నయ్య జైలు నుంచి ఊరికే తప్పించుకోలేదు. ఆ దొంగని పట్టుకొని నిజాన్ని రుజువు చేయడానికి. నాన్న, అన్నయ్యకు వచ్చిన అపనింద తొలగిపోతే మీకు సంతోషమే కదా? కాస్త సంతోషం ఏంటమ్మా, కొండంత సంతోషం. నా బిడ్డ నిజాయితీ రుజువైన రోజున చెట్టంతా ఎదిగిపోతానమ్మా. కానీ డ్యూటీ వాడిప్పుడు ఎక్కడున్నాడో చెప్పు. పట్టుకెళ్ళి మళ్ళీ జైల్లో పెట్టడమే నా డ్యూటీ. అంతే. డ్యూటీ 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 ఈ డ్యూటీ పేరుతో మా అమ్మను మాకు లేకుండా చేశారు. ఇప్పుడు అన్నయ్యని వేటాడండి, పట్టుకొని జైల్లో పెట్టండి. అతని నిర్దోషత్వం నిరూపించుకునే అవకాశం లేకుండా చేయండి. చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించనివ్వండి. బతికినంత కాలం దొంగనే ముద్రతో బతకమనండి. ఆ దొంగ చెల్లెళ్ళుగా తమ్ముళ్ళుగా మాకు పేరు రానివ్వండి. సర్వనాశనం కానివ్వండి నాన్న. ఈ కుటుంబం సమాధైపోనివ్వండి నాన్న. గంగా, నాన్న, నన్ను క్షమించండి నాన్న. ఆవేశంలో ఏదేదో అనేశాను. ఆవేశం కాదమ్మా, కర్తవ్యానికి కడుపు తీపికి మధ్య ఉన్న రేఖ ఎంత సున్నితమైందో అర్థమయ్యేటట్టు చెప్పావు. మనం దురదృష్టవంతులు అమ్మ, దురదృష్టవంతులు.